పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు పంపించారు. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు అందించారు. త్వరలోనే స్పీకర్ నోటీసులపై ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. అయితే నోటీసులు ఇచ్చిన వారిలో ఒక్కరిపైనే వేటు పడే అవకాశం ఉందా? మిగతా 9 మంది ఎమ్మెల్యేలు సేఫ్ జోన్లో ఉన్నట్టేనా? కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం 10 చోట్ల ఉప ఎన్నికలు కోరుకుంటుందా? ఉప ఎన్నికలు గెలిచి కారు పార్టీని మరింత దెబ్బ కొట్టే వ్యూహాలు రచిస్తోందా? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కు ప్రభావితులైన వారంతా అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. దాంతో వారిపై చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్లింది. అయితే సుప్రీంకోర్టు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్ను ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించారు. తాను పంపిన నోటీసులపై వివరణ ఇవ్వాలని కోరారు. అయితే స్పీకర్ నోటీసులు పంపడం వెనుక అధికార పార్టీ ప్రత్యేక వ్యూహం అమలు చేస్తున్నట్టు ప్రచారం సాగుతుంది. ఇప్పటి వరకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తప్పితే మిగతా ఎమ్మెల్యేలు ఎవరూ కూడా సాంకేతికంగా కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. వాళ్ళు ఇంకా తాము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమేనని చెప్పుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ తరపున దానం నాగేందర్ సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. దాంతో ఆయన ఆ పార్టీలో చేరినట్లుగా రికార్డైంది. కానీ మిగతా ఎమ్మెల్యేల విషయంలో ఎలాంటి రికార్డు లేదు. దాంతో 9 మంది ఎమ్మెల్యేలు ఇచ్చే వివరణ ఆధారంగానే స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. అయితే 9 మంది ఎమ్మెల్యేలు తాము అధికారికంగా పార్టీ మారలేదని, ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగానే కలిశామని వివరణ ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. దాంతో 9 మంది ఎమ్మెల్యేలపై చర్యలు ఉండకపోవచ్చని ప్రచారం సాగుతుంది. కానీ ఎమ్మెల్యే దానం నాగేందర్ విషయంలో మాత్రం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఏదో ఓ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉందనే టాక్ వినిపిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు దానం నాగేందర్. కానీ ఆ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దాంతో అధికార పార్టీలో చేరిపోయారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పై పోటీ చేయడమే ఆయన పదవికి ఎసరు తెచ్చిందనే టాక్ వినిపిస్తుంది. ఆ తర్వాత దానం నాగేందర్ తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేనంటూ ప్రకటించుకోవడం, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లాంటివి చేస్తున్నారు. ఇక పార్టీ మారాక గాంధీ భవన్ కు వెళ్లడం, అక్కడ పార్టీ కార్యక్రమాల్లో సైతం తరచూ పాల్గొంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోలను బీఆర్ఎస్ పార్టీకి సమర్పించడంతో ఆయనపై వేటు పడొచ్చనే టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచన మాత్రం మరోలా ఉందనే టాక్ వినిపిస్తుంది. స్పీకర్ నిర్ణయం తీసుకునే ముందే 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే ఆలోచనలో అధికార పార్టీ ఉందని అంటున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కారు పార్టీ కష్టాలు ఎదుర్కొంటుంది. ఆ పార్టీ నేతలు కూడా గప్చుప్పయ్యారు. ఈ పరిస్థితుల్లో ఉప ఎన్నికకు వెళితే అధికార పార్టీకి అడ్వాంటేజ్ గా మారుతుందని లెక్కలు వేసుకుంటుందట. అన్నీ చూసుకొని ఉప ఎన్నికలకు వెళ్లి ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేసుకుంటే ఎలా ఉంటుందా అని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారట. అయితే హైకమాండ్ ఇచ్చే సూచనలను బట్టే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని గాంధీ భవన్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.